మాణిక్య ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. నమస్తే. యా వరప్రసాద్ గారు, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఇంత యాగీ చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి పైన? ఓకే, పెద్దలు సత్యమూర్తి గారికి, భాను ప్రకాష్ గారికి నమస్కారం. దీంట్లో రాజకీయం అండి. దీంట్లో పెద్ద పెద్ద వింత ఏముంది, కొత్తదనం ఏముంది దీంట్లో? కొంచెం రీసౌండ్ వస్తుంది సార్. స్పీకర్ తగ్గించండి. లోకేష్ గారు ఇప్పుడు ప్రభుత్వంలో చాలా ఇంపార్టెంట్ కీ పర్సన్. లోకేష్ గారు హోల్డ్ చేస్తున్న మినిస్ట్రీ. లోకేష్ గారిని టార్నిష్ చేయాలి. ఆయన ఇమేజ్ని టార్నిష్ చేస్తే గవర్నమెంట్ ఇమేజ్ టార్నిష్ అవుతుంది. అందువల్ల పొలిటికల్ టార్గెట్, అంతేగాని ఇక్కడ ఏమి విషయం ఏమి లేదు, ఇక్కడ సబ్జెక్ట్ ఏమి లేదు. లోకేష్ గారిని టార్గెట్ చేసి ఎక్స్పోజ్ చేసి లేకపోతే బురద జల్లి లేకపోతే ఇంకేదో చేస్తే అది ప్రభుత్వం షేక్ అవుతుంది. వినిపిస్తుందండి? వినపడుతుంది, చెప్పండి. హలో. లోకేష్ గారిని పొలిటికల్గా డ్యామేజ్ చేస్తే గవర్నమెంట్ షేక్ అవుతుంది, దానివల్ల మాకు బెనిఫిట్ వస్తుంది అనేది ఫస్ట్ టార్గెట్. రెండోది ఏంటంటే, రెండో అంశం ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఎప్పుడైనా డిఎస్సి కానీ ఎనీ జాబ్ నోటిఫికేషన్ పడినప్పుడు అప్లికెంట్స్ లక్షల్లో ఉంటారండి. దీంట్లో సపోజ్ ఈ డిఎస్సిలో నాకు ఉన్న సమాచారం మేరకు మోర్ దాన్ 3 lakhs స్టూడెంట్స్ ఉన్నారు. దీంట్లో 16,000 అబోవ్ రిక్రూట్మెంట్ జరిగింది. 16,000 చిల్లరకి రిక్రూట్మెంట్ జరిగింది. ఇప్పుడు డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అంటే మిగతా నిరుద్యోగులు 3 లక్షల మంది కూడా దీంట్లో నాకు కూడా వచ్చి ఉండేదేమో అనే ఒక ఆశ కల్పించి నిరుద్యోగుల్ని ఎక్స్ప్లాయిట్ చేయటం. ఇది ఎక్స్ప్లాయిటేషన్, మెరిట్కి కాకుండా, మెరిట్ వైపు కాకుండా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయటం. ఈ విధంగా చేయటం ద్వారా నిరుద్యోగులందరినీ కూడా వాళ్ళ వైపు తిప్పుకోవాలనే ఒక పొలిటికల్ రాంగ్ మెథడాలజీ. అది చాలా తప్పు. రాజకీయాల్లో అది అనైతికం. అది ఇప్పుడు ఒక కాలేజీలో మెడికల్కి అప్లై చేశారనుకోండి, 100 సీట్లు ఉంటే 1000 మంది అప్లై చేస్తారు, 100 మంది సెలెక్ట్ అవుతారు. మిగతా 900 మందికి ఒక అనుమానం క్రియేట్ చేస్తే ఆ 900 మందిని మన వైపు తిప్పుకోవచ్చు, ఏదో 100 సీట్లు అవకతవకలు జరిగిందంటే. అదేవిధంగా ఈ డిఎస్సిలో కూడా 3 లక్షల మంది నిరుద్యోగులకి ఒక సంకేతం ఇస్తుంది వైసీపీ. ఏమని? డిఎస్సిలో అవకతవకలు జరిగితే ఇగో మీకు కూడా వచ్చి ఉండేదంటే ఆ నిరుద్యోగులు నిజమే అనుకుని కొంతమంది భ్రమ చెందే అవకాశం ఉంది. అది కూడా వాళ్ళ పొలిటికల్ టార్గెట్. ఒకటి లోకేష్ గారిని డ్యామేజ్ చేయటం, లోకేష్ గారిని టార్నిష్ చేయటం, గవర్నమెంట్కి ఇబ్బంది కలిగించడం. రెండోది నిరుద్యోగులను అట్రాక్ట్ చేయటం. ఇంకా మూడో అంశం ఏంటంటే దీంట్లో స్పోర్ట్స్ కోట. ఇక్కడ అసలు మొత్తం కీలకం అంతే. మిగతా దాంట్లో ఏమి ఆకుతోకదని వాళ్ళు కూడా క్లెయిమ్ చేయటం లేదు. స్పోర్ట్స్ కోటాకి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు. స్పోర్ట్స్ కోట అనేది అంటే అన్ని నాట్ ఓన్లీ డిఎస్సి, ఎనీ రిక్రూట్మెంట్, ఏ రిక్రూట్మెంట్ అయినా డిఎస్సిలో కానే కాదు, ఎనీ రిక్రూట్మెంట్, ఏ జాబ్ రిక్రూట్మెంట్లోనైనా స్పోర్ట్స్ కోటా ఉంటుంది. ఆ స్పోర్ట్స్ కోటా గత ప్రభుత్వంలో కూడా స్పోర్ట్స్ కోటా ఉంది. గత ప్రభుత్వంలో స్పోర్ట్స్ కోటాలు ఏ విధంగా డిఎస్సి జరగలేదు. గత ప్రభుత్వం డిఎస్సిలో జరగలేదు, అసలు డిఎస్సి నోటిఫికేషనే లేదు, వేరే రిక్రూట్మెంట్ జరిగాయి. దాంట్లో స్పోర్ట్స్ కోటా ఎలా రిక్రూట్ చేశారో ఈ స్పోర్ట్స్ కోటా, ఈ డిఎస్సిలో కూడా స్పోర్ట్స్ కోటా అదే విధంగా రిక్రూట్ చేశారు. వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అది ఎంత అనైతికం, అది ఎంత దుర్మార్గం. ఈ విధంగా నిరుద్యోగుల్ని లేకపోతే ప్రజల్ని తప్పుదోవ పట్టించడం రాజకీయాల్లో ఇది వాంఛనీయమా? ఇది చాలా దుర్మార్గం. ఇది నేను అనేది ఏంటంటే, నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కారం చూద్దాం. లేకపోతే డిఎస్సిలో ఏమన్నా జరిగింది, స్పోర్ట్స్ కోటా అంటున్నావు. స్పోర్ట్స్ కోట ఎంత? 400 పైచీలకు పోస్టులు. 400 పైచీలకు ఎంతమందికి నువ్వు ఏ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తున్నావు చెయ్యి చూద్దాం. అదే రిక్రూట్మెంట్ ఇంతకుముందు నీ టైంలో కూడా జరిగింది కదా, సేమ్ ప్రొసీజర్ కదా, సేమ్ ప్రొసీజర్ అడాప్ట్ అయింది కదా. ఇప్పుడు కూడా జస్ట్ ఒక్క పర్సంటేజ్ డిఫరెన్స్ వచ్చింది. అప్పుడు 2 ఉండేది అతని టైంలో, ఈ టైంలో 3 జరిగింది. ప్రొసీజర్లో తేడా ఏముంది? ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. రాజకీయాల్లో ఇది దగులుబాధ్యతనం అంటాను నేను. ఇది చాలా మోసపూరితమైన రాజకీయం. ఇలాంటి రాజకీయాలు అంటే ప్రజల యొక్క, నిరుద్యోగుల యొక్క, లేకపోతే చదువుకున్న నిరుద్యోగ యువకుల్ని ఒక గవర్నమెంట్ని టార్నిష్ చేయడం ద్వారా, గవర్నమెంట్ ఇమేజ్ని దెబ్బతీయడం ద్వారా వాళ్ళని ఓటర్స్గా మార్చుకుందాము, వాళ్ళని ఎమోషనల్ క్యాచ్ చేద్దామనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేయటం అనేది చాలా దురదృష్టకరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. జగన్ ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, ఒక్క నిమిషం.